ఎండాకాలంలో బుజ్జి బన్నుల నిద్ర. పగలు ఎండలో తిరిగి అలసిపోయిన పక్షులకు రాత్రిపూట ఇంట్లో ఒక్కపోత వల్ల అస్సలు నిద్ర పట్టడమే లేదు. ఫ్యాన్లు వేసుకున్నా కూడా వేడి గాలొస్తుంది. సమ్మర్ హాలిడేస్ రావడంతో బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక రోజంతా ఆటలాడి రాత్రి ఇంట్లో పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు రాత్రి 9 గంటలకు బుజ్జి పిచ్చుక, బన్ను వాళ్ళమ్మల తుడి పిచ్చుక, చోటు చిలుకల దగ్గరికొచ్చి బయట పడుకుంటామని అడుగుతారు. అమ్మా, లోపల చాలా ఉక్కుపోస్తుందమ్మా, అస్సలు ఊపిరాడట్లేదు, నాకు ఉడుకు పుట్టి చెమటలు పట్టేస్తున్నాయి, నేను లోపల పడుకోలేదు. అవును, మా ఇంట్లో కూడా అంతే. ఫ్యాన్ ఎంత స్పీడ్ గా పెట్టినా ఏదో నిప్పుల కుంపటి దగ్గర కూర్చున్నట్టే ఉంది. మేమింటి బయట మంచాలేసుకుని పడుకుంటాము. బయట పడుకుంటారా? వద్దు పుచ్చి, బయట దోమలు చాలా ఉన్నాయి, రాత్రంతా నిన్ను కుట్టుకుని తినేస్తాయి. లోపలనే పడుకోండి, నేను ఇంకో చిన్న ఫ్యాన్ పెడతానులే. అవును బన్ను, ఇంటి బయట చీకట్లో పడుకుంటే భయంగా ఉంటుంది. ఏమైనా పురుగులు, పాములు వస్తే ఎలా? మనం లోపలనే తలుపు తీసి పడుకుందాం, గాలొస్తుంది. అమ్మ ప్లీజ్ అమ్మా, బయట చక్కటి చల్లటి గాలొస్తుంది, లోపలుంటే నాకు అసలు నిద్ర రాదు. రేపు ఉదయం మేము తొందరగా లేచి క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి. ఇక్కడ పడుకుంటే మాకు నిద్ర పట్టదు, రేపు మ్యాచ్ ఓడిపోతాము. ప్లీజ్ అమ్మా, దోమలు కుట్టకుండా మేము దోమ తెర కట్టుకుంటాము. చీకటి ఎందుకుంటుంది? ఇంటి ముందు వీధి దీపం వెలుగుతూనే ఉంటుంది కదా, మమ్మల్ని బయట పడుకోనివ్వండి ప్లీజ్. ఏంటి చోటు, వీళ్ళింతలా అడుగుతున్నారు? సర్లే, లోపల నిజంగానే చాలా ఉక్కగా ఉంది, వీళ్ళు ఇప్పట్లో వినేలా లేరు, మంచాలు బయట వేద్దాం పదా. సరే తొలి, ఈ ఎండలకి మనం కూడా లోపల పడుకోలేము, పిల్లల్ని బయట పడుకోబెట్టి మనం కూడా బయట పడుకుందాం. ఒరే బన్ను, వెళ్ళి తలగడలు, దుప్పట్లు తీసుకుని రాపో. పిల్లలిద్దరూ చాలా ఆనందంగా ఎగురుకుంటూ వెళ్లి మంచాలు, దుప్పట్లు తెస్తారు. తుని, చోటు వాళ్ళ ఇళ్లల ముందు ఉన్న ఖాళీ స్థలంలో 2 మంచాలు పక్క పక్కన వేస్తారు. బుజ్జి, బన్ను ఆ మంచాల మీద పడుకొని చల్లటి గాలికి ఆనందిస్తూ ఉంటారు. తుని, చోటు కూడా పక్కనే ఇంకో మంచం వేసుకుని పడుకుంటారు. పెద్దవాళ్లు అలసిపోయి తొందరగానే నిద్రపోతారు. కాని బుజ్జి, బన్నుకి మాత్రం ఆటల ధ్యాసలో అస్సలు నిద్ర రాదు. రాత్రంతా కబుర్లు చెప్పుకోవడం మొదలు పెడతారు. బుజ్జి పిచ్చుక గుసగుసలాడుతూ, ఒరే బన్నుకా, నిద్రపోయావా ఏంటి? లేదు బుజ్జే, ఈ చల్లటి గాలికి అసలు నిద్ర రావడం లేదు, భలే హాయిగా ఉంది కదా. అవునరా, అయినా రేపు క్రికెట్ మ్యాచ్ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. రేపు మన పక్క ఊరి టీంతో ఆడాలని ఉన్నాము, వాళ్ళు చాలా స్ట్రాంగ్ రా. స్ట్రాంగ్ అయితే ఏంటి బుజ్జే, మన టీంలో నేనున్నానుగా. నేను రేపు బ్యాట్ పట్టుకున్నానంటే ఒక్క బాల్ 6కే వెళ్ళాలి. ఆ పక్క ఊర్లో వాళ్ళు బాల్ వెతుక్కోడానికే సగం టైం అయిపోవాలి. ఓహో, పెద్ద సచిన్ టెండూల్కర్వి మరి నువ్వు. మొన్న చిన్నకాడు వేసిన బాల్కే నువ్వు అవుట్ అయిపోయావు, ఇంకా పక్క ఊరి వాళ్ళని ఏం కొట్టావురా? అది స్లిప్ అయిపోయి అవుట్ అయ్యాను బుజ్జే. కావాలంటే రేపు చూడు, అయినా మన టీంలో ఆ చిన్నకాడు ఒక్కడుంటే చాలు, సగం రచ్చ వాడే చేస్తాడు. వాడమ్మ చిచ్చుకాకి అసలే పెద్ద పిసినారి, వాడికి బ్యాట్ కొనివ్వకుండా మన బ్యాట్ తోనే ఆడతాడు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అవునరా, చిచ్చు ఆంటీ గురించి తెలిసిందేగా. మొన్న నేనొక్క రోజు ఇంటికెళ్తే ఫ్రిడ్జ్ లో నుండి చల్లటి వాటర్ ఇవ్వమంటే హాఫ్ గ్లాస్ ఇచ్చి కరెంటు బిల్ అయిపోతుందని తరిమేసింది. చిచ్చు ఆంటీ తెలివితేటలు మామూలుగా ఉండవు మరి. సరే కానీ రేపు ఉదయం మనం 7 గంటలకే గ్రౌండ్ లో ఉండాలి. నువ్వు ఉదయం తొందరగా లేస్తావా? నేను పక్క 6:30కి లేచిపోతాను, నువ్వే ఎప్పుడు లేట్ గా వస్తావు. రేపు మాత్రం లేట్ చేస్తే నేను ఒప్పుకుంటాను. ప్రామిస్ బుజ్జే, రేపు ఉదయం ఫస్ట్ నేనే లేస్తాను. అలా బుజ్జి, బన్ను ఇద్దరు క్రికెట్ గురించి, స్కూల్ గురించి, వాళ్ళమ్మలు పెట్టిన తిట్ల గురించి, చిచ్చుకాకి పిసినారితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సమయం రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. వాళ్ళకసలు తెలియదు. అలా కబుర్లు చెప్పుకుంటూ టైం రాత్రి 3 గంటలవుతుంది. అప్పటికే వాళ్ళకి నెత్తికి నిద్రెక్కి కళ్ళు మూతలు పడి గట్టిగా గురకబెడుతూ నిద్రపోతారు. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. సమయం ఉదయం 8 గంటలవుతుంది. తుని పిచ్చుక, చోటు చిలుక నిద్రలేచి ఇల్లు ఉడుస్తూ బయటకొస్తారు. వాళ్ళు చూసేసరికి బుజ్జి, బన్ను ఇంకా మంచాల మీద దుప్పటి కప్పుకుని గట్టిగా నిద్రపోతూ ఉంటారు. ఏంటి చోటు,
వీళ్ళింకా లేవనే లేదు. రోజు 6 గంటలకే లేచి ఇల్లు పీకి పందిరి వేసేవాళ్ళు ఈ రోజు 8 అవుతున్నా ఇంకా కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నారు. అవును తుని, ఈ రోజు క్రికెట్ ఆడుదామని నిన్న రాత్రి తెగ గోల చేశారు. నేను వెళ్లి లేపుతానుండు. బన్ను దగ్గరికెళ్ళి, ఒరే బన్ను, లేవరా, ఉదయం 8 అయిపోయింది. క్రికెట్ కు వెళ్ళాలా వద్దా? లే. బన్ను చిలుక కళ్ళు తెరవకుండా, ఇంకా 5 మినిట్స్ అమ్మా, ఎంఎస్ ధోని ఇంకా రాలేదు, నేను త్వరగా వెళ్తాను. తుని పిచ్చుక బుజ్జి దగ్గరికెళ్ళి, ఏమి బుజ్జి, లేవు తల్లి, బయట చూడు ఎండ వచ్చేస్తుంది, లేచి పళ్ళు తోముకోండి. బుజ్జి పిచ్చుక దుప్పటి ముక్కు వరకు కప్పుకొని, పాలక్కడే ఉంది, తీసుకోరా. వీళ్ళు లేచేలా లేరు చోటు. రాత్రంతా ఏదో గోల చేసినట్టున్నారు. నిద్రమత్తులో ఏమేమో మాట్లాడుతున్నారు. సరేలే తుని, సమ్మర్ హాలిడేసే కదా, రోజు చదువు అని తొందరగా లేస్తారు. ఈ రోజు కాసేపు పడుకోనివ్వలే, మనం లోపలికి వెళ్లి వంట పని చూసుకుందాం. 1 గంట ఆగి వచ్చి లేపుదాం. సరే పద. వీళ్ళ నిద్ర చూస్తుంటే నాకు కూడా మళ్ళీ పడుకోవాలనుంది. తుని చోటు ఇద్దరు పిల్లల్ని అక్కడే పడుకోనిచ్చి లోపలికెళ్లిపోతారు. సమయం గడిచిపోతుంది. 9 అవుతుంది, 10 అవుతుంది. ఉదయం 10:30 అవుతుంది. ఎండ తీవ్రత బాగా పెరిగిపోతుంది. సూర్యుడు నెత్తి మీదకొచ్చేసి ఎండ గట్టిగా కొడుతున్నా కూడా బుజ్జి పన్ను మాత్రం మంచం మీద నుండి కదలకుండా అలాగే చెమట కక్కుతూ పడుకునే ఉంటారు. తుని చోటు వంట పూర్తి చేసుకుని మళ్ళీ బయటకొస్తారు. అమ్మో, టైం 10:30 అయిపోయింది. ఎండ చూడు ఎలా మండిపోతుందో. వీళ్ళింకా లేవలేదా? అసలు వీళ్ళకి ఎండ తగులుతుందా లేదా? బాబోయ్, వీళ్ళ ఒళ్ళు చూడు ఎండకి ఎలా కాలిపోతుందో. ఇక లాభం లేదు, నేను గట్టిగా లేపుతాను. బన్నుని గట్టిగా ఊపుతూ, ఒరే పన్ను, లేవరా సన్నాసి, ఎండ నెత్తి మీద కొడుతుంది, మాడిపోతావులే. బన్ను చిలుక విసుక్కుంటూ, వద్దు, ఐస్ క్రీం నేనే తింటాను. తుని పిచ్చుక బుజ్జి చెవి దగ్గర గట్టిగా అరుస్తూ, బుజ్జి లేవవే, త్వరగా లే. అమ్మా, లైట్ ఆఫ్ చేయమ్మా, నిద్రొస్తోంది. ఏంటితోని వీళ్ళు ఇంత డీప్ స్లీప్ లో ఉన్నారు? రాత్రంతా అసలు పడుకున్నారా లేదా? వీళ్ళు ఎంత లేపినా అస్సలు కదలడం లేదు. నీళ్లు తెచ్చి చల్లుతారా ఏంటి? అప్పుడే వాళ్ళ ఇంటి దారి నుండి చిచ్చుకాకి కూరలు తెచ్చుకుని వస్తూ బయట మంచాల మీద పడుకున్న బుజ్జి పన్నులని వాళ్ళని లేపడానికి కష్టపడుతున్న తుని చోటులని చూసి ఆశ్చర్యంగా ఆగింది. ఏంటితోనే, ఏమైంది? ఈ పిల్లలు ఇద్దరు అమాయకంగా మాడిపోతున్నా కూడా ఇంకా అలా పడుకోనున్నారు. వీళ్ళు ఈ రోజు అసలు లేచారా లేదా? లేవలేదు చిచ్చు. ఈ రోజు అసలు సూర్యుడు నెత్తి మీదకి వచ్చినా వీళ్ళు మాత్రం నిద్రమత్తు నుండి బయటికి రావడం లేదు. ఎంత గట్టిగా అరిచినా ఊపినా లేవట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఆహా, ఏంటి కదా, కుంభకర్ణుడికి ఎవరైనా చుట్టాలున్నారా ఏంటి మీ పిల్లలు? నా కొడుకు చిన్నోని చూడండి, ఉదయం 6 గంటలకే లేచి పాలు తాగి గ్రౌండ్కి వెళ్లి పరిగెడుతున్నాడు. మీ పిల్లలు చూస్తే ఇంకా 10:30కి కూడా ఈ ఎండలో పడి నిద్రపోతున్నారు. ఏంటి చిచ్చు, చిన్న 6కే లేచాడా? నేను ఉదయం నీ ఇంటి దారి నుండి వెళ్ళినప్పుడు వాడు లోపల ఫ్యాన్ కింద నోరు తెచ్చుకుని పడుకునే ఉన్నాడుగా. నీ తెలివితేటలు మాకు తెలియవా ఏంటి? చిచ్చుకాకి కంగారుగా, అది ఉదయం లేచి తిరిగొచ్చి మళ్ళీ పడుకున్నాడులే. సరే గాని మీ పిల్లలేంటి ఎంత డీప్ స్లీప్ లో ఉన్నారు? హెల్త్ ఏమైనా బాగాలేదా? హెల్త్ కేమైంది చిచ్చు, అంతా బాగానే ఉంది. వీళ్ళ సమ్మర్ హాలిడేస్ వచ్చిన నుండి నిద్రకి బాగా అలవాటు పడ్డారు. నిన్న రాత్రి బయట పడుకుంటామని తెగ గోల చేశారు. చూస్తుంటే రాత్రంతా నిద్రపోకుండా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారు. అందుకే ఇప్పుడు ప్రాణం పోయినా లేవట్లేదు. సర్లే వదిలేయండి, ఆకలిస్తే వాళ్ళే లేస్తారు. అయినా మీ పిల్లలు మీ మాట వినకపోతే నేనేం చేస్తానులేండి, నేను వెళ్తున్నాను. చిచ్చుకాకి వెళ్లిపోతుంది. ఇక లాభం లేదు తుని, వీళ్ళని ఇలాగే వదిలి, ఎండకి వాళ్ళ ఒళ్ళు కాలిపోతే వాళ్ళే లేస్తారు. మనం లోపలికెళ్ళి కూర్చుందాం పదా. తుని చోటు ఇబ్బందిగా లోపలికి వెళ్లిపోతారు. సమయం 4 అవుతుంది. ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా ఎండకి ఒళ్ళు కాలిపోతున్నా బుజ్జి పడుకునే ఉంటారు. చివరికి సాయంత్రం 5 గంటలవుతుంది. ఎండ తక్కి మెల్లగా చల్లటి గాలి వేయడం మొదలవుతుంది. అప్పుడు మెల్లగా బుజ్జి పిచ్చుక పన్ను చిలుక ఆవలిస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేస్తారు. బుజ్జి కళ్ళు నిలుముకుంటూ, అబ్బా, ఎంత మంచి నిద్ర పట్టిందో. అవును బుజ్జి, కానీ ఏంటి బయట అంతా మబ్బుగా ఉంది, ఇంకా తెల్లారలేదా? బుజ్జి పిచ్చుక చుట్టూ చూసి, ఒరే పన్నుక, ప్రపంచంలో దీపాలు వెలుగుతున్నాయి, చీకటి పడిపోతుందిరా, ఏంటి మన రాత్రి పడుకున్నా మళ్ళీ చీకటేంటి? బన్ను చిలుక కంగారుగా, అమ్మా,
నాకు అర్థమైపోయింది. మనం రాత్రంతా కబుర్లు చెప్పుకొని ఉదయం లేటుగా పడుకున్నాం కదా. మనం అసలు ఉదయం లేవనే లేదు. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. ఏంటి 5 అవుతుందా? అమ్మో, మన క్రికెట్ మ్యాచ్, పక్క ఊర్తో మ్యాచ్ ఈరోజు ఉదయం 7కి కదా. మనం వెళ్ళలేదు. మన వల్ల టీం ఓడిపోయి ఉంటుందిరా. ఇద్దరు కంగారుగా మంచాలు దిగి ఏడుస్తూ లోపలికి పరిగెడతారు. అక్కడ తుని చోటు ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉంటారు. బుజ్జి పిచ్చుక కోపంగా, అమ్మా, ఏంటమ్మా ఇది? మమ్మల్ని ఉదయం ఎందుకు లేపలేదు? మేము ఈరోజు క్రికెట్ ఆడుకుంటామని అనుకున్నాం కదా. మా మ్యాచ్ అయిపోయింది తెలుసా? అవును పిన్ని, మమ్మల్ని ఒక్కసారైనా లేపొచ్చు కదా. మేమెంత పెద్ద మ్యాచ్ మిస్ అయ్యామో తెలుసా? మా ఫ్రెండ్స్ అంతా మమ్మల్ని తెగ తిడతారు. తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరికి వాళ్ళలా అడిగేసరికి చిరాకొచ్చి టీవీ ఆఫ్ చేసి వాళ్ళ వైపు కోపంగా చూస్తారు. తుని పిచ్చుక గట్టిగా, ఏంటి, మిమ్మల్ని లేపలేదా అని అడుగుతున్నారా? ఒరే సన్నాసులారా, ఉదయం 8 గంటలకొచ్చి లేపాం, 10:30కొచ్చి గట్టిగా అరిచి లేపాం. మీ నెత్తి మీద ఎండ నిప్పులు కక్కుతున్నా మీరు కదలలేదు. ప్రపంచం తలక్రిందులైనా మీరు లేచే వాళ్ళలా లేరు. అవునరా దత్తమల్లారా, మేము ఉదయం నుండి మిమ్మల్ని లేపడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ మీరు కుంభకర్ణుడి లెక్క గురక పెట్టి నిద్రపోయారు. అసలు రాత్రి మీరు ఎప్పుడు పడుకున్నారా? బన్ను చిలుక భయంగా, అదే అదే మేము రాత్రి క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ టైం తెలియకుండా 3 గంటలకు పడుకున్నాము. 3 గంటలుగా ఏం మాట్లాడుకున్నారా అంతసేపు? ప్రపంచాన్ని ఉద్ధరించే ప్లాన్లు ఏమైనా వేశారా ఏంటి? రాత్రి 3కి పడుకుంటే ఉదయం 7కి క్రికెట్కి ఎవడు లేస్తాడ్రా? మీకిదే తగిన శాస్తి. బుజ్జి పిచ్చుక బాధగా, సారీ అమ్మా, మేమంటే టైం అయిందని తెలుసుకోలేదు. మా తప్పే. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర మా పరువు పోయిందమ్మా. వాళ్ళు మమ్మల్ని ఇంకా టీంలో కూడా ఆడనివ్వరు. ఇది మీకు మంచి పాఠం. రాత్రంతా ఆటల గురించి పిచ్చి కబుర్లు చెప్పుకోవడం కాదు. తొందరగా పడుకుంటేనే తొందరగా లేచి ఆడుకోగలరు. నిద్ర సరిపోకపోతే హెల్త్ పాడవుతుంది. అవును, మేము ఈ రోజు ఉదయం అంతా మిస్ అయ్యాం. మేము చాలా తప్పు చేశాం. ఇక నుండి రాత్రి ఎప్పుడు బయట పడుకోము. లోపలే 9 గంటలకు ప్రశాంతంగా తొందరగా పడుకుంటాం. అవునమ్మా, నాకు చాలా ఏడుపు వస్తుంది. నేను వెళ్ళి మన టీం కెప్టెన్ చిన్నుగాడికి సారీ చెప్పొస్తాను. వాడు అసలే పెద్ద తిట్లు తిట్టాడు. తుని పిచ్చుక నవ్వుతూ, ఆ వెళ్ళి తెచ్చుకోండి తిట్లు. అయినా చిన్నుగాడు ఉదయం నుండి 10 సార్లు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళాడు. వీళ్ళు నా టీంకి అవసరం లేదు అని చెప్పి మరీ వెళ్ళాడులే. అమ్మా, అయ్యో, ఇక నుండి నేను రోజు 9కే పడుకుంటాను బాబాయ్. అలా బుజ్జి పన్ను రాత్రంతా నిద్ర కాకుండా ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఉదయమంతా నిద్రపోయి వాళ్లకు చాలా ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ మిస్ అవుతారు. వాళ్ళ తప్పు వాళ్లకు తెలిసొచ్చి తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఇక నుండి తొందరగా పడుకోవాలని తీర్మానించుకుంటారు. బెస్తవాడి అదృష్టం. మహీకృతకి 2 కోడలుంటారు. పెద్ద కోడలి పేరు తుని పిచ్చుక, చిన్న కోడలి పేరు చోటు చిలుక. వాళ్ళిద్దరి భర్తలు ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లి అక్కడే పని చేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తలు ఊరిలో ఉన్నప్పుడు రోజు చెరువుకు వెళ్లి చేపలు పట్టి అమ్మేవాళ్లు. వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగేది. కాని వాళ్ళు దుబాయ్ వెళ్లిపోయాక ఆ చేపలు పట్టే బాధ్యత తుని మరియు చోటులకు అప్పచెప్పారు. కాని తుని చోటులకు ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని చూసుకుని చెరువుకు వెళ్లి చేపలు పట్టడం చాలా కష్టంగా ఉండేది. అందువల్ల వాళ్ళు ఎక్కువ చేపలు పట్టలేకపోయేవారు. రోజు తక్కువ చేపలు తెస్తున్నారని వాళ్ళ అత్త మహీగ్రత వాళ్ళని రోజు తిడుతూనే ఉండేది. ఏవే తుడి, ఏవే చోటు, ఈ రోజు కూడా ఇన్ని తక్కువ చేపలు తెచ్చారేమిటి? మీ భర్తలు ఉన్నప్పుడు గంపలు గంపలు తెచ్చేవారు. ఊర్లో అందరూ మన చేపల కోసం ఎదురు చూసేవారు. మీరు చూస్తే రోజు రోజుకి తక్కువ తెస్తున్నారు. అసలు మీరు చెరువుకు వెళ్లి చేపలు పడుతున్నారా లేక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారా? ఇలా అయితే వ్యాపారం ఎలా సాగాలి? ఇల్లు ఎలా నడవాలి? నాకు అస్సలు అర్థం కావట్లేదు. అత్తయ్య, మేం కావాలని తక్కువ తేవడం లేదత్తయ్య. ఇంట్లో పనులన్నీ ముగించుకుని గిన్నెలు కడిగి బట్టలు ఉతికి వంట చేసి చెరువుకు వెళ్లేసరికి చాలా ఆలస్యమైపోతుంది. అప్పటికే మాకు అలసిపోయిన అనుభూతి వస్తుంది. ఎండలో చేపలు పట్టాలంటే మాకు ఓపిక ఉండట్లేదు. అప్పటికే చేపలన్నీ లోపలికి వెళ్లిపోతున్నాయి. మేము ఎంత కష్టపడినా వలలో తక్కువ చేపలు పడుతున్నాయి. అవునత్తయ్య, తుని అక్క చెప్పింది నిజమే. పిల్లల్ని నిద్రపుచ్చి వాళ్ళకి అన్నం పెట్టి వంట చేసి వెళ్లేసరికి మాకు అలసిపోతున్నాము. వల వేయడానికి కూడా ఓపిక ఉండట్లేదు. అసలే మా వల చాలా బరువుగా ఉంటుంది. నీళ్ళలో విసిరి లాగాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. మాకు మగవాళ్ళంత బలం లేదు కదా. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అత్తయ్య.
ఓహో, ఇంట్లో పనులు పిల్లలు ఇవన్నీ మాకు తెలియవా ఏంటి? మేం పిల్లల్ని పెంచలేదా? ఇన్ని పనులు చేయలేదా? మీరు కావాలని బద్దకిస్తున్నారు. పొద్దున్నే లేచి పనులు తొందరగా ముగించుకుంటే తొందరగా చెరువుకెళ్ళొచ్చు కదా. మీరు మాత్రం మెల్లగా లేచి మెల్లగా పనులు చేస్తూ సమయం అంతా వృధా చేస్తున్నారు. రేపటి నుండి గంప నిండా చేపలు తేవాలి, లేదంటే ఇంట్లోకి రాని అని చెప్తున్నాను. మీరు మారితే కాని వ్యాపారం బాగుపడదు. అలా చెప్పి మహిగ్రద్ద అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతుంది. టోనీ చోటు ఇద్దరు చాలా బాధపడుతూ మాట్లాడుకుంటారు. చూసావా చోటు, అత్తయ్య మాటలు ఎంత కోపంగా ఉన్నాయో. మనం ఎంత కష్టపడినా ఎవరికీ కనిపించదు. ఇంట్లో పనంతా మనమే చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ చేపలు కూడా పట్టాలి. మన భర్తలు ఇక్కడున్నప్పుడు మనకి ఈ బాధలే ఉండేవి కావు. వాళ్ళు పొద్దున్నే వెళ్లి చేపలు తెచ్చేవారు. మనం ఇంట్లో వంట చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మన బతుకు ఇంత కష్టంగా మారిపోయింది. అవును తని అక్క, మనకు అస్సలు విశ్రాంతి అనేదే లేదు. రోజు పొద్దున్నే లేచి రాత్రి పడుకునే వరకు పనులు చేస్తూనే ఉన్నాం. కానీ మనకు చేపలు పట్టడంలో అంత అనుభవం లేదు కదా. అత్తయ్యకు మాత్రం మనం పడే కష్టం అర్థం కాదు. ఆమెకు ఎప్పుడు చేపలే కావాలి, డబ్బులు కావాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఎవరు పట్టించుకుంటారు? అవును చోటు, మన భర్తలున్నప్పుడు వాళ్ళు ఎంత సులభంగా పట్టేవారు. మనకు వల విసిరితే నీళ్ళల్లో నుండి బయటకు తీయడం చాలా కష్టంగా ఉంది. ఒక్కోసారి వల రాళ్ల మధ్యలో ఇరుక్కుంటుంది. అది తీయడానికి మనకు ప్రాణం పోయినంత పనవుతుంది. ఎవరికి చెప్పుకుంటాం మన బాధలు? ఏం చేస్తామక్క, మన అదృష్టం ఇలా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళైనా మనకు సహాయం చేస్తారేమో చూడాలి. అప్పటి వరకు ఈ కష్టాలు తప్పవు. దుబాయ్లో ఉన్న మన భర్తలకి తెలిస్తే బాధపడతారు. అందుకే మనం ఏమీ చెప్పకుండా భరిస్తున్నాం. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. తుని కూతురు బుజ్జి పిచ్చుక, చోటు కొడుకు బన్ను చిలుక ఇద్దరు పెద్దవాళ్ళవుతారు. వాళ్ళు రోజు వాళ్ళ అమ్మలు పడే కష్టాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ అమ్మల్ని చూస్తే చాలా జాలి వేస్తుంది. ఒకరోజు వాళ్ళు వాళ్ళ అమ్మలతో మాట్లాడతారు. అమ్మా, నువ్వు రోజు ఇంట్లో పనిచేసి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళి చాలా అలసిపోతున్నావు. నేను చూడలేకపోతున్నాను. నువ్వు రాత్రిపూట నొప్పులతో బాధపడుతుంటే నాకు చాలా ఏడుపు వస్తుందమ్మా. నువ్వు ఇంకా అంత కష్టపడకూడదు. అవునమ్మా, మేమిప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా. రేపటి నుండి మేము కూడా మీతో పాటు చెరువుకొచ్చి చేపలు పడతాం. మాకు నేర్పించండి. మేం వల విసురుతాం, మీరు గంపలో వేసుకుందరు కానీ మాకు బలం ఉందమ్మా. వద్దురా బుజ్జి, చేపలు పట్టడం చాలా కష్టమైన పని. మీరింకా చిన్నపిల్లలు. మీరు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. కానీ ఈ కష్టమైన పనులు మీకెందుకు? మీ నాన్నలు మీరు బాగా చదువుకోవాలని అక్కడికి వెళ్లి కష్టపడుతున్నారు. మీరిలాంటి పనులు చేస్తే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించండి. అవును పండు, అత్తయ్య చూస్తే మమ్మల్ని తిడుతుంది. పిల్లల్ని పనికి పంపిస్తున్నారు అని మమ్మల్ని అంటుంది. మీరింట్లోనే ఉండి చదువుకోండి. మీరు పనికొస్తే మాకు ఇంకా కంగారుగా ఉంటుంది. నీళ్ళలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? కానీ అమ్మ, మీరిద్దరూ ఎలాగో ఎక్కువ చేపలు పట్టలేకపోతున్నారు. మీ సహాయం చేస్తే కంపెనీలో చేపలు తేవచ్చు కదా. నానమ్మ రోజు మిమ్మల్ని తిట్టుంది. అది నాకు అస్సలు నచ్చడం లేదు. మేమొస్తే అమ్మమ్మ మిమ్మల్ని తిట్టదు కదా. పర్లేదులేరా, మేమెలాగో ఒకలా కష్టపడి తెస్తాం. మీరు మాత్రం చెరువు వైపు రావద్దు. అది చాలా ప్రమాదం. చెరువు లోతు ఎంతో ఎవరికీ తెలియదు. మీరిప్పుడు చదువు మీద దృష్టి పెట్టండి, అదే మాకు చాలు. పిల్లలు ఎంత అడిగినా తుని చోటు వాళ్ళని చేపలు పట్టడానికి వెళ్ళనివ్వరు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. హఠాత్తుగా ఒకరోజు ఉదయం తునికి చాలా జ్వరం వస్తుంది. చోటుకి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు వరండాలో కూర్చొని బాధపడుతూ ఉంటారు. అబ్బా, ఈరోజు జ్వరం చాలా ఎక్కువగా ఉంది చోటు. ఒంట్లో అస్సలు సత్తువ లేదు, నడవడానికి కూడా ఓపిక లేదు. నా వల్ల కాదు ఈరోజు. నువ్వెలా ఉన్నావు? నా తల ఆగిపోయేలా ఉంది తుని అక్క. రోజు చేసే పనులు కూడా చేయలేకపోతున్నాను. కళ్ళ ముందంతా చీకటిగా అయిపోతుంది. ఈ రోజు చేపలు పట్టడానికి చెరువుకు వెళ్ళడం మన వల్ల కాదనుకుంటా. అవును, ఈ రోజు వెళ్ళకపోతే ఏమవుతుందిలే. అత్తయ్యకి చెప్పి ఈ రోజు విశ్రాంతి తీసుకుందాం. మందులు వేసుకుని పడుకుంటే రేపటికి తగ్గుతుంది. రేపు వెళ్ళి ఎక్కువ చేపలు తెద్దాం. అత్తయ్య కూడా మనుషులే కదా, మన బాధని అర్థం చేసుకుంటుంది. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే మహిగ్రద్ద చాలా కంగారుగా అక్కడికొస్తుంది. వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా తన పనిలో తానుంటుంది. ఏవే తుని, ఏవే చోటు, ఇంకా ఇక్కడే కూర్చున్నారేమిటి? తొందరగా చెరువుకు బయలుదేరండి. ఈ రోజు చాలా పనుంది. అత్తయ్య, మా కొంట్లో బాగాలేదు. నాకు చాలా జ్వరంగా ఉంది. చోటుకి తలనొప్పిగా ఉంది. లేచి నుంచోడానికి కూడా ఓపిక లేదు. ఈ రోజు మేము అస్సలు వెళ్ళలేమత్తయ్య, మమ్మల్ని క్షమించండి. ఒంట్లో బాగాలేదా? అదంతా నాకు తెలియదు. ఈ రోజు రాత్రి మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. వాళ్ళు చాలా దూరం నుండి వస్తున్నారు. వాళ్ళకి భారీగా విందు భోజనం ఏర్పాటు చేయాలి. విందులో చేపల కూర లేకపోతే మరి అది ఎలా ఉంటుంది? వాళ్ళేమనుకుంటారు?
కానీ అత్తయ్య, మేము ఈ స్థితిలో వల ఎలా విసురుతాం? మేము నడవడానికి కష్టంగా ఉంది. వల బరువు మొయ్యలేము. నీళ్ళలో పడిపోతే ప్రాణాలకి ప్రమాదం అత్తయ్య. ఈ ఒక్క రోజుకి తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కుందాం. కొనుక్కుంటారా? మన వ్యాపారం చేపలమ్మడం. మనం వెళ్ళి పక్క వాళ్ళ దగ్గర కొంటామా? మన పరువు పోతుంది. మీరెలా తెస్తారో నాకు తెలీదు. 2 గంపల నిండా పెద్ద పెద్ద చేపలు రావాలి. చుట్టాలు వచ్చేసరికి చేపలు ఇంట్లో ఉండాలి. నేను వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూసుకుంటాను. మీరు తొందరగా బయలుదేరండి. మహిగ్రద్ద కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తుని చోటులకు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు తీవ్రమైన ఆందోళనలో ఉంటారు. ఇప్పుడెలా చోటు? నా వల్ల అస్సలు లేచి నించోడమే అవ్వట్లేదు. చేపలెలా తేవాలి? అత్తయ్య మాటలు విన్నావా ఎంత కఠినంగా ఉన్నాయో? మనం బ్రతికున్నామా చచ్చామా అని కూడా ఆమెకు పట్టింపు లేదు. నాకు తెలియట్లేదక్క. అత్తయ్య చెప్పింది చేయకపోతే మన మీద అసలే కోపంతో ఉంది. ఇంకా రచ్చ రచ్చ చేస్తుంది. చుట్టాల ముందు మనల్ని చులకనగా తిడుతుంది. మన పరువు పోతుంది. ఎలాగో ఒకలా కష్టపడి వెళ్దాం పదా. తప్పదు కదా, ఏం చేయలేము. ప్రాణాలు అరికాల్లో పెట్టుకుని వెళ్ళడమే. దేవుడున్నాడు మనల్ని కాపాడడానికి. వాళ్ళలా మాట్లాడుకుంటున్న మాటలు బుజ్జి పన్ను ఇద్దరూ వింటారు. వాళ్ళమ్మలు పడే బాధ చూసి వాళ్ళు చాలా చలించిపోతారు. వెంటనే వాళ్ళు తుని చోటుల దగ్గరకొస్తారు. నువ్వేం బాధపడుకో. నువ్వు పిన్ని ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకోండి. మేం వెళ్ళి చేపలు తెస్తాం. మాకెప్పటి నుండో వెళ్ళాలనుంది. ఈ రోజు మాకు అవకాశం ఇవ్వండమ్మా. వద్దు బుజ్జి, మీకు వల వేయడం రాదు. చెరువు చాలా లోతుగా ఉంటుంది. మీరు వెళ్ళడం క్షేమం కాదు. మీరు చిన్నపిల్లలు. మాకు భయంగా ఉంది. పెద్దమ్మా, మాకు తెలుసు ఎలా పట్టాలో. మేం రోజు మీరు వెళ్తుంటే చూస్తూనే ఉన్నాం కదా. మాకు తెలియకుండా మేము స్నేహితులతో కలిసి చాలా సార్లు చేపలు పట్టాం. మీరు భయపడకండి, మాకు అనుభవం ఉంది. అవునా? కానీ ఈ రోజు అత్తయ్య 2 గంపల చేపలు తేమన్నది. మీరు చిన్నపిల్లలు, అంత బరువు ఎలా మోస్తారు? అది చాలా బరువుగా ఉంటుంది కదా. మేము తెస్తామమ్మా. మేమిప్పుడు చిన్నపిల్లలం కాదు. మాకు బలం ఉంది. మీరు మమ్మల్ని నమ్మండి. ఈ రోజు చుట్టాల ముందు మీరు ఎలాంటి చెడ్డ పేరు రానివ్వము. నాన్నమ్మ అడిగిన విధంగా పెద్ద చేపలు తెస్తాము. అవును పెద్దమ్మ, మేము తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాం. మీరు కూర్చొని మందులేసుకోండి. మేము గంపలు పట్టుకొని వెళ్ళొస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి. పిల్లలంత పట్టుదలగా చెప్పేసరికి తుని చోటులు ఒప్పుకుంటారు. వాళ్లకు వేరే దారి కూడా లేదు. పిల్లలు వలలు తీసుకుని చెరువుకు బయలుదేరతారు. కనుక ఈ రోజు మనం మన అమ్మలకి సాయం చేయాలి. వాళ్ళు రోజు మన కోసం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా లేరు. అవును బొజ్జే, ఈ రోజైనా వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారు. మనం కష్టపడి ఎక్కువ చేపలు తెస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. నాన్నమ్మ కూడా మన అమ్మల్ని ఏమీ అనదు. పద, లోతు నీళ్ళల్లో వల వేద్దాం. అక్కడ పెద్ద చేపలుంటాయి. నాన్నమ్మ అడిగిన విధంగా పెద్ద చేపలు పట్టుకుందాం. ఇద్దరూ కలిసి చెరువులో వల వేస్తారు. వల చాలా బరువుగా అవుతుంది. ఇద్దరూ కలిసి చాలా కష్టపడి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వలను బయటికి లాగుతారు. చూస్తే అందులో చాలా పెద్ద చేపలుంటాయి. బామ్మ, ఎన్ని చేపలు చూడు బుజ్జి. మనం వేసిన మొదటి వలకే ఎన్ని చేపలొచ్చాయి. ఈ చేపలు చూస్తే మన అమ్మలు చాలా ఆనందపడతారు. అవునరా పండుగ, మన అమ్మలు ఎంత కష్టపడతారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ వల లాగడానికి ఎంత బలం కావాలో. ఇంకా కొన్నిసార్లు వేద్దాం. కంపలు నిండిపోవాలి. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా తేవాలి. అలా వాళ్ళు చాలాసేపు కష్టపడి వల విసురుతూ చేపల్ని గంపలల్లో వేస్తూ 2 గంపల నిండా చేపలు పట్టుకుంటారు. ఇంట్లో తుని చోటు వాళ్ళెప్పుడొస్తారా అని కంగారుగా చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే బుజ్జి, బన్ను చేపల గంపలు మోసుకుంటూ ఇంట్లోకొస్తారు. ఆ చేపల్ని చూసి తుని చోటులు ఆశ్చర్యపోతారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మా చూడు, ఎన్ని చేపలు తెచ్చాము. నువ్వు అడిగిన విధంగా పెద్ద చేపలు. చుట్టాలకి ఎంత కావాలో అంత తెచ్చాము. పెద్దమ్మా చూడు, ఈ గంప నిండా ఉన్నాయి. ఇప్పుడు నాన్నమ్మ ఏమంటుందో చూద్దాం. ఈ చేపలు తేవడానికి మేము చాలా కష్టపడ్డాం, కానీ ఆనందంగా ఉంది. తుని పిచ్చుక సంతోషంతో ఏడుస్తూ, నిజంగా మీరు తెచ్చారా? ఇన్ని చేపలు మేం కూడా ఎప్పుడు పట్టలేదురా. ఎంత కష్టపడ్డారో పిల్లలు. మీరు మాకు దేవుళ్ళలా కనిపిస్తున్నారు ఈ రోజు. అవునరా, మా ప్రాణం తీసుకొచ్చారు. మీకు ఏమైనా తగిలిందా? చెరువులో పడిపోలేదు కదా? రాళ్ళు ఏమైనా గుచ్చుకున్నాయా? ఏం లేదమ్మా, మేము చాలా జాగ్రత్తగా పట్టాం. మీరు సంతోషించారు కదా, అదే మాకు చాలు. ఇంట్లో చుట్టాలున్నప్పుడు మనకు ఎలాంటి అపఖ్యాతి రాకూడదు. మీ వల్ల ఈ రోజు మాకు చాలా పెద్ద గండం తప్పిందిరా. లేకపోతే మా అత్తయ్య మమ్మల్ని ఇంకా ఎన్ని మాటలు అంటుందో. మీరు పెద్దవాళ్ళు అయిపోయారా. అమ్మా, ఇప్పుడు అర్థమైందా మేము చేపలు పట్టగలమని? రేపటి నుండి మేము కూడా మీతో పాటు చెరువుకు వస్తాం.
మనమందరం కలిసి చేపలు పడదాం. కానీ మీ చదువు పాడవుతుంది కదరా, ఈ వ్యాపారం మాకున్నది, మీరు చదువుకోవాలి. లేదమ్మా, పొద్దున మేము స్కూల్కి వెళ్తాం, సాయంత్రం మీతో పాటు వస్తాం. మీరొక్కరే కష్టపడితే మేము చూడలేం. మాకు సహాయం చేయాలనుంది. స్కూల్ అయిపోయాక కొద్దిసేపు తోడుగా ఉంటాము. సరే, మీ ఇష్టం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం కలిసి పనులు చేసుకుందాం. ఆ రాత్రి అందరూ కలిసి ఆనందంగా వంట చేస్తారు. చుట్టాలొచ్చి వంట బాగుంది అని పొగుడుతారు.